హాయ్ ఫ్రెండ్స్, మరొక సరికొత్త అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు. ఎస్, వియూ సినిమా సిరీస్కి సంబంధించినటువంటి 43UA అనేటువంటి మోడల్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి అయితే చూద్దాం. రీసెంట్గానే వీళ్ళు దీన్ని మన ఇండియాలో లాంచ్ చేశారు. 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్. 32 ఇంచెస్ వచ్చేటప్పటికి మనకి హెచ్డీ టీవీగా, అలాగే 43 ఇంచెస్ ఏదైతే ఉందో మనకి ఫుల్ హెచ్డీ టీవీ కింద తీసుకొచ్చారు. దీంట్లో అయితే మనకి 4K రాదు. కాకపోతే దీంట్లో ఏంటి అంటే మనకి సౌండ్ బార్ రావడం జరుగుతుంది. అంటే జనరల్గా ఇప్పుడు మనకి నోకియాలో, మోటరోలాలో ఏ విధంగా సౌండ్ బార్ వస్తుందో సేమ్ అదే విధంగా ఇంటిగ్రేట్ అవడంతో పాటు ఫస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ 40 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బడ్జెట్లో అంటే 4K టీవీ అంత రిక్వైర్మెంట్ లేదని చూస్తూ ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని నా అభిప్రాయం. ఇక మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్? నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్టయితే వియూ కాలిఫోర్నియా ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. 43 ఇంచెస్ సినిమా ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీ అని చెప్పి. ఇక దీంట్లో గూగుల్ అసిస్టెంట్ అలాగే క్రోమ్ కాస్ట్ మనకి ఇన్బిల్ట్ ఇచ్చారు. అలాగే ఇల్యూమినేటింగ్ పిక్చర్ లేయర్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు హై బ్రైట్నెస్ కోసం. అలాగే బిల్ట్ ఇన్ సౌండ్ బార్ని మనకు ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ 4 స్పీకర్స్ అండ్ డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ కూడా మనకి ఇందులో రావడం మరొక విశేషం. ఇక మోడల్ నెంబర్ మీరు ఇక్కడ చూసారంటే 43UA అనేటువంటి మోడల్ నెంబర్. ఇక ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే వియూ 108 సెంటీమీటర్స్ అలాగే 43UA అని చెప్పి మోడల్ నెంబర్. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ట్యాగ్ మీరు ఇక్కడ చూసారన్నట్టయితే 28,000 రూపీస్గా మనకు రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు మనకి ఆఫర్లో కేవలం 22,000 రూపీస్కి మాత్రమే మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇట్ అయితే ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ చూసారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అడిషనల్గా BE లేబుల్ ఫుల్ ప్లెడ్జ్డ్ 5 స్టార్ ఎనర్జీ పవర్ రేటింగ్తో మనకి రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ అనే లోగో ఇటు ఉంది అంటే టీవీ మనకి ఈ సైడ్ రావడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ చేయడానికి ఇన్స్టాలర్ లేట్ అయితే కనుక డైరెక్ట్గా మీరే అన్బాక్స్ చేసుకోండి, కాకపోతే వీడియో రికార్డ్ చేస్తూ. ఇక సేమ్ థింగ్ ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక టాప్ ఆఫ్ ద టీవీ బాక్స్ ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఇక దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో అన్బాక్స్ చేయబోయే ముందల వీళ్ళైతే మనకి 2 పెద్ద స్టాపిల్స్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్టాపిల్స్ని అయితే రిమూవ్ చేద్దాం. సో స్టాపిల్స్ని అయితే నేను రిమూవ్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న కటర్ తోటి కట్ చేసేద్దాం. సో ఇక బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక థెర్మోకోల్ షీట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దానికంటే బిఫోర్ 2 టేబుల్ టాప్ స్టాండ్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక ఇక్కడ మీరు చూసారంటే ఒక వాల్ మౌంట్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం. మనం అడిషనల్గా మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడైతే ఏం లేదు. సో జస్ట్ మనం ఇది రిమూవ్ చేయగానే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ టీవీ ఉంది. సో టీవీ కంటే బిఫోర్ ఇక్కడ మనకి యాక్సెసరీస్కి సంబంధించినటువంటి ఒక కవర్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. యూజర్ మాన్యువల్తో పాటు రిమోట్ ఎక్సెట్రా అన్నీ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ కార్నర్లో ఉన్నటువంటి ఈ థెర్మోకోల్ షీట్స్ని అయితే ఫస్ట్ నేను రిమూవ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేసిన తర్వాత చూడటానికి లుక్ అయితే కొంచెం ఎన్రిచ్డ్ లుక్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఒకసారి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. బెజల్ కూడా చాలా థిన్ బెజల్స్తోనే మన ముందుకు రావడం జరిగింది. అంటే ప్రీవియస్లీ మనకి అల్ట్రా సిరీస్ ఏ విధంగా తీసుకొచ్చారో అలాగే ప్రీమియం సిరీస్ ఏ విధంగా తీసుకొచ్చారో సేమ్ అదే విధంగా మనకి తీసుకొని రావడం జరిగింది. ఇక బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ని మనకు ముందుకు ప్రొవైడ్ చేశారు. సో ఈ గోల్డెన్ బెజల్ ఏదైతే ఉందో కంప్లీట్లీ రిచ్ లుక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఈసారి డిజైన్ మాత్రం చాలా బాగుంది. అంటే సినిమా సిరీస్ డిజైన్ని దీనిలోకి మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే వియూ బ్రాండింగ్తో పాటు రైట్ సైడ్ కార్నర్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక డాల్బీ ఆడియో అనేటువంటి అవుట్పుట్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. యాక్చువల్గా 15 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ 2 మనకు ప్రొవైడ్ చేస్తారంటే 15 + 15 30. ఇది వచ్చేటప్పటికీ మనకి లోసు అండ్ అట్ ద సేమ్ టైం మిడ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటే హైస్ని కంట్రోల్ చేసుకోవడం కోసం 2 ట్వీటర్స్ని సపరేట్గా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు చూసారు అన్నట్లయితే ప్రీవియస్లీ మనకి ఇక్కడ స్పీకర్స్ ఉండే ఆ స్పీకర్స్ని రిమూవ్ చేశారు ఎందుకంటే ఫ్రంట్ వచ్చినాయి కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇదైతే జాస్టిక్ కాదు, కంట్రోలింగ్ ఉండదు, ఓన్లీ జస్ట్ పవర్ అండ్ ఆన్ ఆఫ్. ఇక మనం ఒకవేళ టేబుల్ టాప్ మౌంట్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించినటువంటి నాట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ చూసారు అన్నట్లయితే కనుక పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని మనం ఇక్కడ చూస్తాం. సో డిజైన్ ఏదైతే ఉందో క్వైట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కంపేర్ టు మనకి వియూ అల్ట్రా లేదా ప్రీమియం సిరీస్తో కంపేర్ చేశారు అన్నట్లయితే. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ల్యాన్ పోర్ట్ ఒకటి, అలాగే 2 HDMI పోర్ట్లు, మరొక USB పోర్ట్ మనకి కింద ప్రొవైడ్ చేశారు.
ఇచ్చారు. ఇక లెఫ్ట్ సైడ్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక మనకి రెగ్యులర్ ట్రెడిషనల్ ఆర్ఎఫ్ యాంటెనా పిన్ అలాగే ఒక హెచ్డిఎంఐ పోర్ట్తో పాటు మనకి డిజిటల్ ఆడియో ఇచ్చారు. సో ఇక్కడ ఏవి ఏదైతే ఉందో మనకి 3.5mm జాక్ మోడల్లో రెడ్, ఎల్లో, వైట్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే మరొక యూఎస్బీ పోర్ట్తో పాటు హెడ్ ఫోన్స్కి సంబంధించినటువంటి జాక్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు. ఇక పవర్ కార్డ్ అయితే రెగ్యులర్గా అంటే డిటాచబుల్ పవర్ కార్డ్ కాకుండా డైరెక్ట్గా మనకి పీసీబీతోనే ఇంటిగ్రేట్ అయి రావడం జరుగుతుంది. ఇక దీంతో పాటు మనకు వచ్చినటువంటి యాక్సెసరీస్ అయితే ఇవి. సో యాక్సెసరీస్ ఏమేమి ప్రొవైడ్ చేశారన్నది ఒకసారి చూద్దాం. యూజర్ మాన్యువల్ అలాగే వారంటీ కార్డ్తో సహా దీన్ని స్టాండ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేటువంటి ఒక చిన్న గైడ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మనకి డైరెక్ట్గా టీవీ మీద ట్యాగ్ చేయకుండా దీన్ని అండ్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ పవర్ రేటింగ్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనకి సపరేట్ స్టిక్కర్ లాగా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు, ఎందుకంటే టీవీ ప్యానల్ మీద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక 2 AAAకి సంబంధించినటువంటి సెల్స్ అలాగే ఒక స్టాండర్డ్ రిమోట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, ట్రెడిషనల్ 3.5mm ఆడియో జాక్ అని. అంటే ఇప్పుడు ట్రెడిషనల్ సెటప్ బాక్సెస్ ఏవైతే వాటిని మీరు ఈ పిన్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు 3 పిన్నుల సహాయంతో మీరు మీ సెటప్ బాక్సెస్ని అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ హెచ్డిఎంఐ రాకపోతే హెచ్డిఎంఐ వస్తే డైరెక్ట్గా హెచ్డిఎంఐకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకు ఒక 4 స్క్రూస్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు కనుక టేబుల్ టాప్ మౌంట్కి ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే. ఇక రిమోట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ట్రెడిషనల్ మనకి కాంబినేషన్ ఆఫ్ హైబ్రిడ్ రిమోట్ అని అనుకోవచ్చు. అంటే స్మార్ట్ ప్లస్ నార్మల్ ట్రెడిషనల్ రిమోట్. ఇక్కడ మీరు చూసారంటే హాట్ కీస్తో సహా మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ను కూడా ప్రొవైడ్ చేస్తారు. సినిమా సిరీస్ అంతా వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా మల్టీమీడియాని కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి వాటికి సంబంధించిన ప్లే పాస్ బటన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డెడికేటెడ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మీరు చూసారు అన్నట్లయితే కనుక స్టాండర్డ్ ఐఆర్తో పాటు బ్లూటూత్ కూడా ఉంటుంది. రెగ్యులర్గా అంటే బూటప్ చేయడానికి మనకి ఇది ట్రెడిషనల్ ఐఆర్ యూస్ చేస్తూ బూట్ అయిన తర్వాత వాయిస్ అసిస్టెంట్స్ యూస్ చేస్తున్నప్పుడు మీకు డైరెక్ట్గా బ్లూటూత్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఇక ప్రోగ్రామ్ మెనూ ఫీచర్స్ అయితే చూడొచ్చు. అండ్ గోల్డ్ కలర్ బార్డర్ ఏదైతే ఉందో కొంచెం డిఫరెంట్గా ఉంది, నాకైతే రిమోట్ చాలా బాగా నచ్చింది. సో ఇక వాల్ మౌంట్ బాక్స్ని అయితే మనకు వీళ్ళు ఇట్లా ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎంఐలో మనం ఎడిషనల్గా ఈ వాల్ మౌంట్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో హెవీ బ్రాకెట్స్తోనే మనకి ఈ వాల్ మౌంట్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి రబ్బర్ క్యాప్స్తో పాటు స్క్రూస్ని కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ మాన్యువల్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక టేబుల్ టాప్ చేసుకోవాలనుకుంటే దీన్ని మీరే ఫిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ టెక్నీషియన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో లేబర్ షార్టేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడన్నా ఇట్లా చేసేటప్పుడు సేఫ్ సైడ్గా మీరైతే వీడియో తీసి పెట్టుకోండి. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా కానీ, అంటే ప్రోడక్ట్ డ్యామేజ్ వస్తే మనకి వారంటీ కింద క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీకు మొత్తం సెటప్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. లుక్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా దీన్ని అయితే బూట్ చేసేద్దామా. సో ఇందులో మనకు వచ్చేటప్పటికి 1 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది. 1 GB ఆఫ్ ర్యామ్ అలాగే 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. ఇక దీని స్క్రీన్ సైజెస్ విషయానికి వచ్చారంటే 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్. 43 ఇంచెస్ వచ్చేటప్పటికి మనకి ఫుల్ హెచ్డీ, 32 ఇంచెస్ వచ్చేటప్పటికి హెచ్డీ రెడీ టీవీ. ఇక బ్రైట్నెస్ వచ్చేటప్పటికి సుమారుగా 350 నుంచి 400 నిట్స్ ఉంటుంది. అండ్ హెచ్డిఆర్ సపోర్ట్ని అయితే దీన్ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇక డాల్బీ ఆడియో ప్రాసెసింగ్తో పాటు 4 స్పీకర్స్, 15 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ 2 అలాగే 5 వాట్స్కి సంబంధించినటువంటి ట్వీటర్స్ 2 అంటే ఓవరాల్గా 40 వాట్స్ సౌండ్ బార్ని మనకి ఇందులో ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక 3 HDMI పోర్ట్లు అలాగే 2 USB పోర్టులతో పాటు 3.5mm ఆడియో జాక్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ డిజిటల్ SPDF కేబుల్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ కూడా మనకి ఇందులో రావడం మరొక విశేషం. బ్లూటూత్ 5.0 టెక్నాలజీ అండ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ సపోర్ట్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. గూగుల్ OS తోటి మనకి ఇది బూట్ అయితే అవుతుంది. లెట్ మీ డూ దాట్. సో ఇక్కడ ఇంగ్లీష్ అలాగే లొకేషన్ సర్వీసెస్ని కూడా మనకి ఇక్కడ అడగటం జరుగుతుంది. సో ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ కంటిన్యూ. ఇక మనకి ఇక్కడ ప్రెస్ బ్యాక్ అండ్ మైనస్ కీ అని చెప్పి మనకు 2 అడుగుతుంది. సో బ్యాక్ మైనస్ 2 కీస్ని ప్రెస్ చేశారు అన్నట్లయితే కనుక డైరెక్ట్గా మనకి ఇది పెయిర్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే రిమోట్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పెయిర్ అవడం జరుగుతుంది. ఇక క్విక్ సెటప్ విత్ యువర్ ఫోన్ అని చెప్పి అడుగుతుంది. జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దీన్ని సెటప్ చేసుకుంటే ఓకే గూగుల్ ప్లీజ్ సెటప్ మై డివైస్ అనగానే ఆటోమేటిక్గా ఇది మనకి సెటప్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే కేవలం మనకి సింగిల్ బ్యాండ్ వైఫైకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు టీవీ అయితే పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తున్నారు, కానీ రిమోట్లో మనకి ఎయిర్ మౌస్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ టైపింగ్ అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో బూమ్, ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో నాకు వీళ్ళు అట్లీస్ట్
2 GB ర్యామ్ తీసుకొచ్చినా బాగుండేది. సో 1 GB ర్యామ్ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ స్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కూడా మనకి 8 GB రావడం జరిగింది. సో ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి సెట్టింగ్స్లో కాన్ఫిగరేషన్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను డివైస్లోకి వెళ్తున్నాను. సో డివైస్లో అబౌట్ ద టీవీలోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీని యొక్క వర్షన్ ఏదైతే ఉందో మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు రావడం జరుగుతుంది. సో ఇన్ ఫ్యూచర్ వచ్చేటువంటి ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకి ఇది ఎలిజిబుల్ అయితే అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే March 5th 2020 సో లేటెస్ట్ వర్షన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ఇచ్చినటువంటి స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇంటర్నల్ 8 GB నేను ఇందాక మీకు చెప్పినట్లు దీంట్లో ఆల్మోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిపోగా మనకు మిగిలింది 4.3 GB మాత్రమే. సో ఇదొక్కటి కొంచెం నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. సో హైయర్ వేరియంట్ ఇచ్చింటే బాగుండేది. ఇక దీంట్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్సే మనకి క్రోమ్ కాస్ట్ ఇచ్చారు. నో నీడ్ టు వరీ. సో మనకు కావాల్సినటువంటి కాస్టింగ్ అంతా కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పిక్చర్ మోడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీళ్ళు ఇందులో స్టాండర్డ్ అప్స్కేలర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే రెగ్యులర్గా ఉండేటువంటి SD సెటప్ బాక్సెస్ ఉంటాయి చూసారా, లేదా మీ కేబుల్ టీవీ ఉంటాయి చూసారా, వాటిని కొంచెం బెటర్ అవుట్పుట్తో మనకు ప్రొవైడ్ చేయగలవు. అండ్ క్రికెట్ మోడ్ తీసుకొచ్చారు, మూవీ మోడ్, అలాగే గేమింగ్ మోడ్, అలాగే ఎనర్జీ సేవింగ్ మోడ్ కూడా. సో అప్స్కేల్ అంటే ఒకవేళ మీరు సెటప్ బాక్స్ యూస్ చేస్తున్నారంటే అప్స్కేల్ యూస్ చేసుకోండి, లేదంటే స్టాండర్డ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇక ఆడియో డిపార్ట్మెంట్లో వీళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేశారనేది కూడా చూద్దాం. సో ఆడియో డిపార్ట్మెంట్లో వీళ్ళు మనకి డిఫాల్ట్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు, కానీ ఇక్కడ మనకి స్టీరియో మోడ్ అలాగే సరౌండ్ మోడ్ రెండు మనకు ప్రొవైడ్ చేశారు. సో సరౌండ్ మోడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సరౌండ్ మోడ్లో పెట్టుకోండి, లేదంటే స్టీరియో 2.1లో మనం అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. ఇక వీటితో పాటు డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి. అండ్ సౌండ్ మోడ్ వచ్చేటప్పటికి కూడా మీకు ఇందులో గేమ్ మోడా, పీసీ మోడా, కస్టమ్ మోడ్ అని చెప్పి మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. రెగ్యులర్గా అయితే మనకి బయట రావడం జరుగుతుంది. సో నన్ను అడిగితే కనుక దీంట్లో సాధ్యమైనంత వరకు స్టాండర్డ్ మోడ్ యూస్ చేయండి. లేదు అన్నట్లయితే కనుక మీరు మూవీ యూస్ చేస్తుంటే కొంచెం వాయిస్ క్లారిటీ ఏదైతే డైలాగ్ క్లారిటీ ఉంటుంది చూసారా, అవి కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. మనకి బ్లూటూత్ సహాయంతో అడిషనల్గా మనకు కావాల్సినటువంటి యాక్సెసరీస్ లైక్ సౌండ్ బార్స్ కావచ్చు, లేదా హోమ్ థియేటర్స్ కావచ్చు, లేదా మీరు వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్స్ కావచ్చు, ఇలాంటివి కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవే కాదు, వీటితో పాటుగా మనం ఇక్కడ గేమింగ్ మోడ్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక మీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్కి మానిటర్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ పీసీ మోడ్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఈవెన్ ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే మీకు ఒక సౌండ్ బార్ పెట్టుకుంటే ఎంత అవుట్పుట్ వస్తుందో సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, వియూ సినిమా సిరీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే నేనైతే దీని సౌండ్ క్వాలిటీకి ఫుల్లీ ఇంప్రెస్డ్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ ఇన్ ద మన ఇండియా అని చెప్పుకోవచ్చు. 40 watts ఆఫ్ అవుట్పుట్ని మనకి ఇది ప్రొవైడ్ చేయడం, సపరేట్గా మీరు సౌండ్ బార్ని పర్చేజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆడియో క్వాలిటీ మాత్రం టూ గుడ్. నేనైతే ఫస్ట్ దీనిలో ఆడియోనే ఇంప్రెస్ అయిపోయాను. ఇక దీన్ని కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని మన ఛానల్లో తీసుకొస్తాను. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేసి పెడతాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.